దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 25. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం. ఈ వచనంలోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములో పాల్గొని ఉందము. ఈ పందెములో పరుగెత్తువారు మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరుగెత్తవలను. ఇట్లు పరుగెత్తి ఒకడు బహుమానమును పొందును. కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి దిబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచెదరు. అపోస్తలుల కార్యములోని 28 అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులంగా మనము 28 అడ్డంకులను దాటిపోవాలని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకమునో లేక ఈ అడ్డంకులలో ప్రతిదానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసనో గమనించి తిని. మనము దేవుణ్ణి సేవించుచున్నప్పుడు ఆయన మనతోనున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోవచ్చున్నట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూసిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం. వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయెను. ఆ కొద్దిమంది శిష్యులు నిస్సహాయంగా పరలోకం వైపు తేరి చూచుచుండిరి. యెరూషలేములోను సమరయలోను భూదిగంతముల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవలనని ప్రభువు వారిని నియమించెను. ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేట అయిన మచ్చును వారికి ఇయ్యలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి, ఎచ్చట ప్రారంభించదము, ఏమి చేయవలను, యెరూషలేములో ఎన్ని దినములు ఉండవలను, సమరయలో ఎంతకాలం ఉండవలను అని వారు ఎరుగులాగున ప్రభు కొన్ని విధులను నియమించినచో బాగుండేటిది. అయితే ఏ వివరములను రాసి ఇవ్వకయే ఆయన వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చు వరకు యెరూషలేములోనే వేచి ఉండవలనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందు ఉండెను. మొదటిది తమను ద్వేషించిన యూదా జనాంగము. రెండవది తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు. 3 విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లేనీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానం కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొనవలను, ఎట్లు ప్రారంభించడము? ఈ బాధ్యత చాలా గొప్పదనియు, మనం పని చేయవలసిన రీతి ఇతరులు ఇంతకుముందు చేసిన రీతి కాదనియు అనుకునవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి, ఎట్లు ప్రారంభించవలనో తెలియకున్నది. కాబట్టి పని చేయవలసిన విధం అతి స్పష్టముగా మాకు తెలియజేయబడవలను అని మనం అందుము. అయితే దేవుడు అట్లు పనిచేయడు. మన సొంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించే వరకు మనం ఓపికతో వేచి ఉండవలనని ఆయన కోరిక. శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయమును గురించి అయినను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండుము. దానిని గురించి నీ సహపని వారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు సహాయం చేయలేరు. నీ సొంత ఆత్మకును దేవునికి మధ్య గల విషయం ఇది.
మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లు సంధించుచున్నాడో గుర్తుంచుకొనవలను. ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలను. ఆ సమయము తప్పక వచ్చును. ప్రైజ్ ద లార్డ్.